హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్స్తో సేమియా అయితే చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక కడాయిలో నెయ్యి తీసుకొని మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్నిటినీ కూడా మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. ఇక్కడ నేను ఆల్మండ్స్, పిస్తా, క్యాష్యూ, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. సో వాటిని మంచిగా వేయించిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే సగ్గుబియ్యం కొంచెం నీటిలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత సేమ్ కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని దానిలోనే సేమియా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ సేమియాకి సేమ్ గ్లాస్తో షుగర్ తీసుకుంటున్నాను. మిల్క్ అయితే 600 ml మిల్క్ అయితే తీసుకున్నాను. సో పాలు మంచిగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నాం కదా, సగ్గుబియ్యం వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఎంతవరకు ఉడికించాలి అంటే సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. అప్పుడే మనకి సేమియా తినేటప్పుడు సగ్గుబియ్యం స్లిప్పరీగా బాగుంటుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది. సో సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి ఉంచుకున్న సేమియా కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా దగ్గరికి ఉడికిపోయింది అన్న తరువాత మనము షుగర్ అయితే ఉంచుకున్నాం కదా, ఆ షుగర్ కూడా వేసి మంచిగా రెండు కలిసినట్టు ఒకసారి కలుపుకొని అది కూడా దగ్గరికి అయిన తర్వాత ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది ఇక్కడ నేను ఒక ½ టీ స్పూన్ అయితే వేసాను. అది వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి మిక్స్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడిగా టేస్టీ హెల్తీ డ్రై ఫ్రూట్స్ సేమియా అయితే రెడీ అయిపోతుంది. కొంతమంది వేడిగా ఇష్టపడతారు, కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటారు. సో ఒకసారి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.